నమస్తే. మనము భగవద్గీతని ప్రస్తుత పరిస్థితుల్లోకి ఎలా అప్లై చేసుకోవచ్చు అనేటువంటి విషయాన్ని శ్రవణం చేస్తూ ఉన్నాము. అల్టిమేట్ ఏంటి? వేదాంతానికి సంబంధించి శ్రవణము, మననము, నిధిధ్యాస, సాక్షాత్కారం అన్నారు. ఏంటి శ్రవణం అంటే? మళ్ళీ ఇక్కడ చేసేది ఎవరు? ఇదంతా కూడా అల్టిమేట్ ఏంటంటే మన దగ్గర ఉన్నది ఒక్కటే. ఏంటది? మన మనస్సు. అంటే శ్రవణం చేసిన మనస్సే, మననం చేసిన మనస్సే, ఆ తర్వాత నిధిధ్యాస స్థితిలో ఉంచడానికి ప్రయత్నం చేసి మనసు దాటిది మనసు స్థితే, ఆ తర్వాత సాక్షాత్కారం అన్నారు. సాక్షాత్కారం అంటే సాక్షి స్థితిలో ఉండేది కూడా మనసే అల్టిమేట్. ఇప్పుడు ఏం చేస్తుంటుంది ఈ మనసు? ఈ మనసుకున్నటువంటి ఫస్ట్ సమస్య ఏంటి? మనకి మనసుతో పాటు మనకి ఏముంది? ఒక శరీరం ఉంది, ప్రాణం ఉంది, అంతే కదా. ఈ శరీరం ప్రాణం ఎంతసేపటికి ఉంటుంది? ఎలా ఉంటుంది? నేను ఒక సపరేట్ అయినటువంటి వ్యక్తిని, అసలు నా పద్ధతి వేరు, నా కష్టాలు వేరు, నా సుఖాలు వేరు, నా గొప్పతనం వేరు అనేటువంటి 24 గంటలు దీని గోల ఏంటి? ఐడెంటిటీ. మళ్ళీ ఐడెంటిటీ ఎక్కడ? ఇది మనసుకే. ఇప్పుడు చెప్పింది ఏంటి భగవద్గీతలో? మొత్తం టోటల్గా ఏంటి? భగవద్గీత అంటే వ్యాస మహాముని రాసినటువంటి స్మృతి గ్రంథం. ఆయన ఆ మహానుభావుడు ఉపనిషత్తుల సారం అంతా గ్రహించి ఇది రాశాడు. మొత్తం టోటల్గా రాసినటువంటి 1108 ఉపనిషత్తుల్లో 108 ఉపనిషత్తులే ట్రేస్ అయినాయి. రాసిన తర్వాత మళ్ళీ ఈ భగవద్గీతనే మహానుభావుడు శంకరాచార్య గారు తను 10 ఉపనిషత్తులకి వండర్ఫుల్గా భాష్యం రాశారు. ఆ రాసినటువంటి మళ్ళీ భాష్యంతో మళ్ళీ భగవద్గీతకు కూడా ఆ మహానుభావుడు భాష్యం రాసున్నాడు. కావాలంటే ఏంటంటే అంత ఎక్కువ తెలుసుకోవాలి అంతా అని కనుక ఉంటే శంకరాచార్య గారు భాష్యం రాసినటువంటి భగవద్గీత చదివితే అంతకంటే ఇంకా మనం అంటే ఏంటి, ఏ స్థితిలో ఎలా ఉండొచ్చు అంటే ఏంటి, ధ్యానం చేయాలా, లేకపోతే జ్ఞానమా, లేకపోతే యోగమా, లేకపోతే కర్మనా, తర్వాత అసలు ఏంటి సమస్య ఏంటి? అర్జునుడు విషాదయోగం అన్నాడు కదా. సమస్య అంతా ఐడెంటిటీ. అల్టిమేట్ ఏంటి? ఈ అనేటువంటి దానిలో నుంచి మనం ఫ్రీడమ్ పొందడం. మన బాధ అంతా అదే కదా. వాళ్ళు నన్ను అలా అన్నారు, ఇలా అన్నారు, వాళ్ళెవరో పైకి వచ్చారు, వీళ్ళెవరో కింద పడ్డారు, ఇంతే కదా. అంతకంటే ఇంకేం లేదంటే నాకు హెల్త్ బాగలేదు, ఇది చేయాలనుకున్నాను, చేయలేకపోతున్నాను, మనసు ఒకటే డిస్టర్బెన్స్గా ఉందండి, ఈ మనసు ఆలోచనలు ఎట్లా ఆపాలో నాకు తెలియదు, శాంతే లేదు, ఇంతకంటే ఏమన్నా ఉందా? ఇదంతా ఎక్కడ? ఈ డ్రామా అంతా నడుస్తుంది మనసే. ఐడెంటిటీ అన్నా కూడా మనసే. ఇక్కడేం చెప్పాడు మన భగవద్గీతలో? అర్జునుడు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఇంకా నా వల్ల కాదు, అంతా నా బంధువులు, వీళ్ళని నేను చంపితే చచ్చిపోతారు, చచ్చిపోయిన తర్వాత అంత వీడోలు అయిపోతారు, అంత వర్ణ సంకరాలు అయిపోతాయి, చాలా ఇబ్బందులు పడతారు, నా వల్ల కాదయ్యా, యుద్ధం రాజ్యం లేకపోయినా పర్వాలేదు, అడుక్కొనైనా తింటాను, కానీ నేను యుద్ధం చేయను అంటాడు. అప్పుడు ఏంటి? అర్జునుడికి జ్ఞానం బోధించడానికి కావాల్సినటువంటి సిచ్యుయేషన్ క్రియేట్ అయింది, అంతే కదా. ఇప్పుడు మనం అనుకుంటాం నాకే ఎందుకు ఈ కష్టాలు వచ్చాయి అంటారు. అంటే ఏమొచ్చినా ఎందుకు వస్తాయి? ఈ భూమి మీద మనం ఉన్న దేనికి? కేవలం మనం మార్పు చెంది అభివృద్ధి చెంది నేను భగవతత్వం తప్ప ఇంకొకటి కాదు అనేటువంటి విషయం గ్రహించడం కోసమే మన జన్మ ఈ భూమి మీద ఉన్నది. కానీ మనం ఏం చేస్తాము? మనం మారాలనే విషయం పక్కన పెట్టేసి వాళ్ళు మారలేదు, వీళ్ళు మారలేదని పక్క వాళ్ళందరినీ మార్చడానికి ప్రయత్నం చేస్తాము. అది ఎప్పుడో చివరి దశలో రియలైజ్ అయ్యి వచ్చి వీళ్ళు మారలేదు అని నా జన్మంతా వేస్ట్ అయిపోయిందని బాధపడతారు. మీరు చూడండి, ఎవరు సోషల్ వర్క్ చేసిన వాళ్ళ దగ్గరికి ఎవరికైనా వెళ్ళి చూడండి, వాళ్ళు దిగులుగా వాళ్ళు ఉంటారు తప్ప వాళ్ళు మార్చి వాళ్ళన్నటువంటి వాళ్ళు మనకి ఎక్కడా కనపడరు. ఎందుకంటే ఎవరి మనసు వాళ్ళకు ఉంది. అదంత తేలికైన పని కాదు. కాకపోతే ఏంటి, మనం వచ్చింది ఎందుకు? మనం మారడానికి, మనం అభివృద్ధి చెందడానికి అనే విషయం కనుక గుర్తుపెట్టుకుంటే మన మీద అంటే మన మనసు మీద మనం ఎలా పనిచేసుకోవాలో తెలిస్తే అప్పుడు మనం ఎలా ఉంటాము? ప్రశాంతంగా, శాంతిగా, నిశ్చలంగా ఉన్నప్పుడు మనకు సత్యమేది, అసత్యమేది అనే విషయం మనకే గ్రహణకు వస్తుంది అనేటువంటి విషయం. ఇప్పుడు నేను చెప్పిన విషయాలే భగవద్గీతలో ఆ అర్జునుడికి భగవాన్ చెప్పటం జరిగింది. ఏమని చెప్పాడు? నువ్వు చంపేది చచ్చేది లేదయ్యా, నువ్వు నేను అహంతో నేనే చేస్తున్నానని, తర్వాత మమకారంతో నా బంధువులంతా పోతారనుకుంటున్నావు. ఇక్కడ ఆత్మ అనేది ఏంటి? ఆత్మ అంటే సెల్ఫ్ అంటే ఏంటి? మళ్ళీ ఇంకా చెప్పాలంటే జ్ఞానం అంటే ఏంటి? లిమిటెడ్గా ఉంటే మనస్సు, బియాండ్ అయితే జ్ఞానం. అంటే ఏంటి? కాన్షియస్నెస్ అన్నా, మైండ్ అన్నా, పరమాత్మతత్వం అన్నా, జీవత్వం అన్నా అన్నీ ఒకటే, అన్నీ మన దగ్గరే ఉన్నాయి. కాకపోతే మన మైండ్ దేని మీద నిలబడితే ఆ పేరు పెట్టుకుంటారు. అది నెక్స్ట్లో చూద్దాం, ముందు ఇంట్రడక్షన్ అయిన తర్వాత. సో ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పున్నాడు? అందుకని అన్నీ నువ్వు సృష్టించుకున్నవి తప్ప ఇక్కడ ఏమీ లేదు, నీకు ఇచ్చిన పని నువ్వు మర్యాదగా చెయ్యి అని. కర్మ అది నీ ధర్మము, నువ్వు క్షత్రియుడివి, నువ్వు యుద్ధం చేయాల్సిందే, కానీ ఇట్లా మామూలు వాళ్ళలాగా కింద కూర్చొని ఏడిచి గందరగోళం చేసే వ్యవహారం కాదు. గెలిచిన తర్వాత ఓటమి గెలుపు అంటావా, అది నీకు సంబంధించిన విషయం కాదు. నీకు ఇచ్చిన పనిని పూజలాగా యజ్ఞంలాగా చేయవయ్యా అని చెప్పి కర్మయోగం బోధిస్తాడు. తర్వాత ఇక్కడ ఒక పాయింట్ ఏంది అంటే, ప్రతి చోట
అంటే వాడేది సేమ్ భాషే ఉంటుంది, కానీ ఈ సందర్భానుచితంగా అది మనం అర్థం చేసుకోవాలేమో అనిపించింది నాకు చదువుతుంటే. ఎందుకు ఇక్కడ ఏంటి మరి, ఎందుకు నాకే ఈ కష్టం వచ్చిందని అడుగుతుంటాం కదా. దానికో చోట ఏం చెప్తాడు ఈ కర్మయోగంలో, నీ సంస్కారాలు నువ్వు తయారు చేసుకున్నటువంటి వాటి వల్ల వచ్చాయి, నీ సంస్కారాలను నువ్వు పరమాత్మ తత్వంతో నీ మనసు నిలబెట్టి, అది పూజ అంటావా, మనసు నిలబెట్టమంటావా, లేకపోతే శాస్త్రాలు వినడం అంటావా, ఏం చదివినా నీ సంస్కారాలు పోతున్నాయి అనేటువంటి భావంతో పరమాత్మ తత్వానికి ముందుగా కనుక వెళ్ళినప్పుడు ఈ సంస్కారాలు నిన్నేం బాధ పెట్టవు. ఎందుకంటే ఈ బాధలన్నీ ఎక్కడ శరీరానికే కదా. శరీరం అంటే మళ్ళీ మనసుకే కదా. అంటే శరీరం మనసు జీవత్వం దాటిన తర్వాత ఉన్నదంతా పరమాత్మ తత్వమే అనేటువంటి భావం నీకు వస్తే శరీరానికి సంబంధించిన ఏ బాధలైనా ఏముంటాయి అనే విషయంగా చెప్పటం జరిగింది. తర్వాత ఇక్కడ అందుకని కర్మయోగం, అది జ్ఞానం అంటే ఏంటి, ఉన్నదంతా ఒకటే తత్వం, అది నీలోనే ఉంది, అది పోయేది కాదు, వచ్చేది కాదు, దాన్ని నశించేది కాదు, చచ్చిపోయేది కాదు, అది డెఫినెట్గా ఉంటుంది. కాకపోతే ప్రకృతి పరమైనటువంటి అన్నీ వస్తాయి, ఉంటాయి, పోతాయి. నేను కూడా చాలాసార్లు వచ్చాను, తర్వాత ఉన్నాను, తర్వాత నువ్వు చాలాసార్లు వచ్చావు, మళ్ళీ వస్తావయ్యా అని చెప్తూ, కాకపోతే ఏంది, నేను ఆ భగవతత్వ ప్రాసెస్లో నాకు తెలుసు కాబట్టి ఇవన్నీ నాకు వివరాలు తెలుస్తున్నాయి. నువ్వు నా శరీరం తప్ప ఇంకోటి కాదు అనే స్థితిలోనే ఉన్నావు కాబట్టి నీకు విషయం అర్థం కావట్లేదు. నువ్వు కూడా ఆ స్థితికి రావాలి అంటే కర్మయోగం చెయ్యి అని చెప్పి ఆ జ్ఞానం గురించి, కర్మ గురించి చెప్పాడనమాట. ఆ తర్వాత ఇంకా ఏం చెప్పాడు, తర్వాత ఎట్లా కర్మ సన్యాస యోగము, తర్వాత జ్ఞాన సన్యాస యోగము, తర్వాత ఇప్పుడు మనం చదువుకుంటున్నది ఏంటి, కర్మ సన్యాస యోగం. అల్టిమేట్ ఏం లేదు, టోటల్గా చెప్పిందంతా ఏంటి, ఈ ఒక్కసారి చదువుకున్న తర్వాత లాస్ట్లో ఇంట్రడక్షన్ మాట్లాడుకుందాం టైం ఉంటే. 24 నిన్నేం చదువుకున్నాము మనము, అన్ని 24 వరకు మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాము, మళ్ళీ రిపిటేషనే అవుతుంది. ఇప్పుడు ఇందులో ఏమేమి పాయింట్స్ రాశారో చూద్దాం. నిన్నేంటి 24లో అంతరాత్మ ఎందే సుఖించేవాడును, ఆత్మ ఎందే రమించేవాడును, ఆత్మజ్ఞాని అయినవాడును ఒక సాంఖ్యయోగి సచ్చిదానంద ఘన పరబ్రహ్మ పరమాత్మ ఎందు ఏకీభావస్థితుడై బ్రహ్మ నిర్వాణమును పొందురు అన్నాడు. అంటే ఏంటి, ఆత్మతోనే ఉండడం అంటే ఏంటి, ఇప్పుడు ఇందాక మాట్లాడుకున్నాం కదా, కాన్షియస్నెస్ అంటే చైతన్యం, సెల్ఫ్, ఆత్మ, జ్ఞానం, వాటెవర్ మేబీ. ఇప్పుడు మనం దేంతో తాధ్యాత్మ్యం చెందున్నాము అంటే మనకొక మనసు ఉంది, అంతే కదా. ఈ మనసు దేంతో పట్టుకొని ఉంది ఇప్పటిదాకా, ఎంతసేపటికి బయట ప్రపంచం, అంతకంటే మనకేం లేదుగా. బయట ప్రపంచం అంటే ఏంది, మన దగ్గర ఉన్నది మన ఇంద్రియాలు ఎంతసేపటికి బయటకు చూస్తున్నాయి, వస్తువులు కనపడుతున్నాయి, మనుషులు కనపడుతున్నాయి. నాకు అదేదో కొరతగా ఉంది, అది వస్తే బాగుంటుంది అనేటువంటి అసంతృప్తితో ఉన్నాము, దానికోసం ప్రయత్నం చేస్తున్నాము, దానికి పొందుతున్నాము. పొందిన తర్వాత ఏదో నలుగురికి ముగ్గురికి ఏదో చూపించిన తర్వాత బాగానే ఉందనుకున్నాము, మళ్ళీ తీసుకెళ్ళి దాన్ని బీరువాలో పడేస్తాం, మళ్ళీ మర్చిపోతున్నాం, అంతే కదా. మన మానవ జన్మ కథ అంతకంటే ఉంది కదా. మళ్ళీ తర్వాత ఇంకేదో కొత్తది ఏదో రిలీజ్ అయ్యి వస్తుంది, మళ్ళీ దాని గురించి కొనాలని మళ్ళీ దాని గురించి ప్లాన్ చేస్తాము, దాని గురించి వెతుకుతాము, మళ్ళీ అదైపోతుంది. ఇవి ఎక్కడైనా తీరినట్టు కనపడుతుందా? భౌతికంగా నాకు అన్ని కోరికలు తీరిపోయినాయి, నాకు అవసరం లేదు అనేటువంటి స్థితి కనుక వచ్చి ఉంటే అప్పుడు వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళల్లో వాళ్ళు ఉండడం హ్యాపీగా ఫీల్ అవుతారు, అంతే కదా. ఇప్పుడు నాకు నా ఇంద్రియ, నా కళ్ళు, నా ముక్కు, చెవులు, నోరు, ఇవేగా ఇంద్రియాలంటే వీటిని జ్ఞానేంద్రియాలు అంటారు. ఇదేంది, ఒకటి చూసింది నాకు, నేను ఇప్పుడు వీడియోలు చూస్తున్నాను, నాకేదో వండర్ఫుల్గా ఏదో ఒకటి కనపడింది, నాకు అంతకుముందు అది తెలియదు. ఇప్పుడు నేనేం చేస్తాను, అది ఎవరు కొన్నారు ఏంటి అని దానికోసం విచారణ చేసుకుంటూ పోతాను. ఇప్పుడు కనపడింది ఏదో ఒక వస్తువే, అవసరమా నాకు ఈ వస్తువులు, ఇంకెందుకు అక్కర్లేదు కదా అనే విషయం వచ్చింది అనుకో, నేను దాన్ని చూడను కదా. అప్పుడు చూడనప్పుడు ఏముంటాను అంటే ఆ వస్తువుకు సంబంధించిన ఆలోచనలు కానీ, ఆ మనుషులకు సంబంధించిన ఆలోచనలు కానీ నన్ను ఇబ్బంది పెట్టవు. అప్పుడు ఇబ్బంది పెట్టినప్పుడు నేను ఏ స్థితిలో ఉంటాను, పని జరిగిపోతూ ఉంటుంది శరీరం ద్వారా, కానీ నా మనసు ఎలా ఉంటుంది, ఆ కోరిక ఈ కోరిక కావాలనే స్థితి మనసుకు లేదు కదా. అప్పుడు నేను దేంతో ఉంటాను, నేను ఆత్మతో ఉంటాను. ఆత్మ అంటే ఏం లేదు, మనసుని కాసేపు ఖాళీగా ఉంచేదే ఆత్మ, అంతకంటే అసలు ఇక్కడ రాకెట్ సైన్స్ లేదబ్బా. అప్పుడు నేను కూడా 15-20 సంవత్సరాలు ఎంతో ఏదేదో ఉందేమో అనుకుని, నిజంగా ఈ మహానుభావులు ఏమీ లేదు, ఏముంది, ఉన్నది మన దగ్గర మనసు ఉంది. ఈ మనసు ఎలా ఉంటుంది, టైంలో ఉంటుంది, స్పేస్లో ఉంటుంది, ఆబ్జెక్ట్లో ఉంటుంది, దీని లక్షణం, అంతే కదా. శూన్యం లాంటి భగవతత్వం వ్యక్తమైంది ఎట్లా, ప్రకృతి అన్నాడు, 3 గుణాలు అన్నాడు. 3 గుణాలు అంటే ఏంటి, ఎక్కడున్నాయి ఆ గుణాలు, మనసులోనే కదా, అంతేగా. ఆ మనసే అంటే ఆ మనసు ఎక్కడుంది, ఇప్పుడు 3 గుణాల్లో ఉన్నటువంటి మనసు స్పేస్లో నుంచి వచ్చింది, అంటే ఖాళీ లాంటి ప్రదేశంలో నుంచి వచ్చింది స్పేసు. తర్వాత ఇంకెట్లా వచ్చింది, ఒక వస్తువుగా వచ్చింది ఆబ్జెక్టు. తర్వాత ఏంది, వస్తువుని ఏం ఫిక్స్ అయింది, కాలం ఫిక్స్ అయింది. అంటే ఏంటి, ఈ మనసు ఎక్కడ ఉంటుంది, టైం స్పేస్ ఆబ్జెక్ట్లో ఉంటుంది. ఇప్పుడు మనకి ధ్యానం చెప్తున్నారు కదా, ధ్యానం అంటే ఏంటి,
మనం ఒక భగవంతుడి తాట మీద కాసేపు కూర్చోగలగడం. ఎక్కడ కూర్చుంటాము? ఖాళీ ప్రదేశంలో కూర్చుంటున్నాం కదా! కూర్చునేది ఒక స్పేసు. ఎంతసేపు కూర్చుంటున్నాము? ఒక పర్టికులర్ టైం వరకు కూర్చుంటున్నాము. దేని మీద కూర్చుంటున్నాము? ఇప్పటిదాకా మన ఆబ్జెక్ట్ ఏంది? బయట విషయాలు కదా! ఇప్పుడు మనలో ధ్యానం అంటే ఏంటి పాపం? వీళ్ళ ఆబ్జెక్ట్ ఏంది? లోపల భగవతత్వం ఉన్నది అనేటువంటి ఆబ్జెక్ట్ ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఘర్షణ మొదలైందనుకో కూర్చోలేక, అది మళ్ళీ మంచి కండిషన్ కాదు. అప్పుడు వెళ్ళి ఫిజికల్గా నువ్వు చేయాల్సిన పని చేయడము, లేదంటే కాసేపు నడవడము, అవన్నీ చేయాలి. అల్టిమేట్ ఏంటి? మనసు డిస్టర్బ్ కాకుండా చూసుకోవటమే ఆధ్యాత్మిక సాధన, అంతకంటే ఇంకేం లేదు. ఈ మనసు ఎందుకు డిస్టర్బ్ అవుతుంది? ఇంత 24 గంటలు బయట తిరగడమే అలవాటైపోయింది కదా, అలవాటు చేశాం కదా దానికి. ఇప్పుడు అది లోపలికి వెళ్ళడం అనేటువంటి వ్యవహారం లేదు. చాలామంది ఆధ్యాత్మికవేత్తలు లోపలికెళ్ళు లేదు, గోంగూర లేదు, ఏం లేదు. లోపలికెళ్ళు అంటే ఏం లేదు. నీ మనసును కాసేపు పరిశీలించుకో. డిస్టర్బ్ అవుతున్నావు, ఎందుకు డిస్టర్బ్ అవుతున్నావు? ఈ వస్తువు కోసం డిస్టర్బ్ అవుతున్నావు. అవసరమా? అవసరమైనప్పుడు ఎన్నాళ్ళు పడుతుంది? ఒక ప్లాన్ పెట్టుకో, దానికి పని చెయ్యి. ఆ పని జరిగిపోయేట్టుగా చూసుకో. దానికి టెన్షన్ పడి ఉపయోగం ఏముంటుంది? అట్లాగే ఒక మనిషి నేను ఇబ్బంది పడుతున్నారు, పడుతున్నప్పుడు నీ ప్రాసెస్ ఏంది? ఈ భూమి మీద నీకు ఏ మనిషి మీద 100% నీకు రైట్ లేదు. ఎవరిని మార్చే శక్తి కూడా 100% లేదు. ఎవరి మనసు వాళ్ళదే. అందుకని కానివ్వు. కాకపోతే నువ్వు ఇక్కడ మళ్ళీ డోర్ మ్యాట్ లాగా నువ్వు డిస్టర్బ్ కాకుండా ఉండాలి కదా. అల్టిమేట్గా నీ దగ్గర ఉన్నది నీ మనసు. నీ మనసును ప్రశాంతంగా ఉండేట్టుగా చూసుకోవాలి అంటే నేను ఇబ్బంది పెడుతుంది ఎవరు? ఈ మనుషులు, ఈ వస్తువులు. ఈ మనుషులకు సంబంధించింది నీ బాధ్యత ఎంతవరకు అంతవరకు అయ్యేట్టు చూసుకుంటావు. అదర్ దాన్ని నువ్వు చేయలేవుగా, ఎంతవరకు చేయగలవో అంతవరకే చేస్తావు కదా, చేయగలగడం. తర్వాత వస్తువులు ఎంతవరకు అవసరమైతే అంతవరకు చూసుకుంటావు. ఈ రెండు నేను ఇబ్బంది పెట్టడం లేదనుకప్పుడు నువ్వు ఎక్కడుంటావు? నీ లోపలే ఉంటావు. ఆ లోపల జనరల్గా ఏంటి? కళ్ళు ఎలా చూస్తాయో, నోరు ఎలా మాట్లాడుతుందో, చెవులు ఎట్లా ఉంటాయో జరిగిపోతూనే ఉంటుంది. కాకపోతే నీకు లోపల ఉన్నటువంటి ఏ ఆలోచన నేను ఇబ్బంది పెట్టదు. ఇబ్బంది పెట్టినప్పుడు నువ్వు ఎటువంటి స్థితిలో ఉంటావు? మనసు ఇబ్బంది పెట్టకుండా ఉన్నప్పుడు లోపల నీవు ఉండేటువంటి ఆలోచన భగవతత్వ స్థితిలోనే ఉంటావు. సాక్షాత్కారం అంటే ఏం లేదు, నీతో నువ్వు ఉండడం, సెల్ఫ్ అంటాడు. మనం ఇప్పుడు సాక్షితత్వం అంటే ఏంటాము? ఏమన్నా జరగని నేను యాక్సెప్టింగ్ సాక్షిగా ఉన్నాను అంటారు. అది కరెక్ట్ కాదు. సాక్షి అంటే బయట చూసి నువ్వు సాక్షిగా ఉండడం కాదు. నువ్వు లోపల ఉండి బయట ఏం జరుగుతున్నా నీ ద్వారా జరుగుతున్నావు తప్ప ఎటువంటి విషయానికి కూడా నీ మనసు డిస్టర్బ్ అవ్వకుండా ఉండడం జరుగుతుందా లేదా అనేది మాత్రమే నీ ప్రాక్టీస్, అంతకంటే ఇంకేం లేదు. ఎప్పుడైతే అది అలా జరుగుతుందనుకో నువ్వు నీతో ఉంటున్నట్టే లెక్క. అదే సెల్ఫ్ రియలైజేషన్. అంతే తప్ప ఎక్కడో స్వర్గం ఉంది అది ఉందని వాళ్ళు ఎక్కడ చెప్పలే. తర్వాత నెక్స్ట్ ఇంకా ఏంటి? ఇప్పుడు మనం కొత్తది, పాపరహితులను జ్ఞాన ప్రభావమున సమస్త సంశయముల నివృత్తిని సాధించిన వారును సర్వప్రాణుల హితము కోరువారును నిశ్చల స్థితిలో మనసును పరమాత్మ యందు లగ్నం చేసిన వారును ఒక బ్రహ్మవేత్తలు బ్రహ్మ నిర్వాణాన్ని పొందురు. ఇప్పుడు వీళ్ళు ఇక్కడ కూడా ఏం చెప్తున్నారు? ఎక్కడో ఏదో వస్తుందని చెప్పలే. అంటే ఏంటి? పాపం అంటే ఏంటి? మళ్ళీ ఒక్కొక్క చోట చెప్పాను కదా ఇందాక. ఇక్కడ కర్మ ఇక్కడ ఇప్పుడు మనం చదువుకుంటుంది ఏంటి? ఇక్కడ కర్మ సన్యాస యోగం కూడా కదా. ఇప్పుడు ఈ పాపం అనే దాని గురించి 2-3 రకాలుగా చెప్పారు. ఫస్ట్ ఒక రకంగా ఏం చేశారు? నేను వేరు, పరమాత్మ తత్వం వేరు అనేటువంటి భావం తప్ప ఇంకొకటి పాపం కాదు అన్నారు. మళ్ళీ ఇక్కడ 2వ అధ్యాయంలో ఏం చెప్పాడు? నీవు సంస్కారాల వల్ల నీకు ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి, నీ ధర్మాన్ని కనుక నువ్వు పాటించకపోతే మంచిది కాదు అని చెప్పాడు. అది పాపం అంటాడు. ఆ తర్వాత ఇంకొకటి ఏమని చెప్తాడు అంటే నీ లోపల నువ్వు ఎంక్వైరీ చేసుకోకుండా నీ మనసు మీద నువ్వు పని చేసుకోకపోతే కరెక్ట్ కాదు అంటాడు. ఇక్కడ ఏం చెప్పాడు? పాపరహితులు అంటే ఇప్పుడు మనం కర్మ సన్యాస యోగం కదా మాట్లాడుకుంటున్నాము. ఎప్పుడైతే నాకు ఇప్పుడు కర్మతో కూడా సంబంధం లేని స్థితికి వచ్చేసాడు అనుకో, అంతే కదా. ఎప్పుడు కర్మ చేస్తాం మనం? నాకు ఒక కోరిక వచ్చింది, చెయ్యాలా వద్దా అని ఒక ఆలోచన చేస్తాము, సంకల్పం వికల్పం జరుగుతుంది. అప్పుడు బుద్ధి ఏం చేస్తుంది? ఇది ఈ రకంగా చెయ్యి, ఈ రకంగా చెయ్యొద్దు అని చెప్తుంది. ఇప్పుడు ఏంటి? ఇక్కడ మనము పాపరహితులు అని ఇప్పుడు బుద్ధిని అసలు ఇంకా పని చేయించే స్థితిలో ఉన్నామనుకో, ఎప్పుడు ఉంటాము? నీకు అసలు కోరికే లేదనుకో, అప్పుడు నీకు గొడవే ఉంది. అంటే పాపరహితులు అంటే ఇక్కడ చెప్పిన అర్థం ఏంటంటే కర్మ సన్యాస యోగం చెప్తున్నాడు కాబట్టి ఏ కోరిక లేనటువంటి స్థితిలో ఉన్న వాళ్ళకి ఏమవుతుంది? అన్ని డౌట్స్ పోతాయి. ఇప్పుడు మన లాస్ట్ టైం మాట్లాడుకున్నాం. ఇప్పుడు పంచభూతాలతో తయారైనటువంటి శరీరానికి మొట్టమొదటి అబ్స్ట్రక్షన్ ఏంటి? అనుమానం, డౌటు. 2వ అనుమానం ఏంటి? పోల్చుకోవటం. 3వ అనుమానం ఏంటి? భయం, అహం. 4వ అనుమానం ఏంటి? 4వది ఏంటి? మన స్పర్శ అంటే మన దగ్గరే ఉన్నదనేటువంటి విషయం గ్రహించలేకపోవడం. ఎప్పుడు 5వ అనుమానం ఏంటి? శుద్ధి లేకపోవడం. శుద్ధి అంటే ఇప్పుడు 4 శుద్ధి అయినా అనుకో, ఇప్పుడు మనకి ఎట్లా వస్తుంది? శుద్ధమైన మాట వస్తుంది. శుద్ధం అంటే శుద్ధి అంటే ఇప్పుడు విశుద్ధి అంటే ఏంటి? క్లియర్గా ఉంటుంది. అలాగే మనసు వెళ్ళి ఆజ్ఞాన చక్రంలో నిలబడింది అనుకో, భూత భవిష్యత్తు వర్తమాన కాలకు సంబంధించింది కాకుండా వర్తమానంలోనే ఉండడం అలవాటైపోతుంది. సహస్రారానికి వెళ్ళిందనుకో బోలెడు ఆలోచనలు ఆగిపోయి
నువ్వు ఏ పని చేయదలుచుకున్నావో ఆ పని నీకు పని జరిగేట్టు అవుతుంది. మళ్ళీ ఈ స్థితులన్నీ ఎక్కడ? మనసు మీదనే. మనసే కదా. ఇప్పుడు నా మనసు వెళ్ళి ప్రాణం శరీరం మీద నిలబడింది అనుకో, నాకేం ఆలోచనలు వస్తాయి? నా శరీరానికి సంబంధించిన ఆలోచనలే వస్తాయి. ధ్యానంలో కూర్చుంటాను, అప్పుడు షేప్లెస్గా కూర్చున్నాను అనుకో, అంటే నా బాడీతో సంబంధం లేకుండా నేను కూర్చున్నాను, స్పేస్ కనపడుతుంది, లోపల ఎక్కడో ఆలోచనలు వస్తున్నట్టున్నాయి, పోతూ ఉన్నట్టున్నాయి. ఎప్పుడు వస్తుంది ఆ స్థితి? నాకు ఆబ్జెక్ట్ కానీ, అంటే ఎదురుగా కనపడుతున్నటువంటి మనుషులకు సంబంధించింది కానీ, వస్తువులకు సంబంధించింది కానీ ఇబ్బంది లేకుండా ఉండాలి. కానీ నా మనసు వెళ్ళి నా శరీరం మీద కూర్చుంది అనుకో, ధ్యానం చేస్తూ కూడా నా శరీరానికి సంబంధించిన ఆలోచనలే వస్తాయి. మళ్ళీ నా మనసు వెళ్ళి నా ప్రాణం మీద కూర్చుంది అనుకోండి, ప్రాణం మీద కూర్చుంటే ఏమొస్తుంది? ఇదిగో సాయంత్రం ఇప్పుడు తయారు చేశాను, టిఫిన్ మంచిదా కాదా, వాళ్ళు తింటారా తీయరా, అయ్యో ఇంట్లో వాళ్ళు తినలేదే అని ఆ ఆహారానికి సంబంధించిన ఆలోచనలు వాటికి సంబంధించినవి వస్తాయి. ప్రాణం అయిన తర్వాత అయ్యో ఏం తినకుండా వచ్చాను, ఇది కళ్ళు తిరుగుతున్నట్టున్నాయో, ధ్యానంలో కూర్చుంటాం మంచిగానా కాదా, అది ప్రాణం. ఇదేం మనసు వెళ్ళి మళ్ళీ మన మనసు మీద నిలబడింది అనుకోండి, అప్పుడేమొస్తాయి? అహం అన్నమాట. అహం అంటే ఏంటి? భయం. అయ్యో కూర్చున్నాను, ఏదో ఎక్కడికో వెళ్ళిపోతున్నట్టున్నాను, ఏ లోకంలోనో నాకు కనపడుతుంది, అన్నీ మనసు ఇమాజినేషన్స్లే. ధ్యానంలో వచ్చే అనుభవాలన్నీ కూడా మనసు ఇమాజినేషన్సే. తెలియక మొట్టమొదట్లో ఏదో అక్కడికి వెళ్ళిపోయినాము, ఇక్కడికి వెళ్ళిపోయినాము, అది వచ్చింది ఇది వచ్చింది అంటారు. ఎక్కడికి ఏమీ వెళ్ళిపోవడం లేదు. 24 గంటలు మనసు డిస్టర్బ్ కాకుండా ఉండే స్థితి కోసం చేస్తున్న ప్రయత్నం మాత్రమే ధ్యానం, అంతే తప్ప ధ్యానంతో ఎక్కడికో వెళ్ళడం అనేది ఉండదు. నీ మనసు నిశ్చలం అవుతుంది. నేను చెప్పలేదు, భగవద్గీతలో చెప్తున్నాడు. కర్మ వల్ల ఏమవుతుంది? కర్మ వల్ల కూడా మనసు నిశ్చలం అవుతుంది. ధ్యానము పూజ వాటి వల్ల ఏమవుతుంది? మనసు ఒకే విషయం మీదకి వస్తుంది. అంతేగా భగవంతుడు ఇక్కడే ఉన్నాడు అనేటువంటి పాయింట్ మీద కూర్చున్నప్పుడు భగవత్వత్వాన్ని చూడడానికి, అంటే అబ్జర్వ్ చేయడానికి పరిశీలిస్తాం కదా, ఆటోమేటిక్గా మిగిలిన శరీరానికి సంబంధించి, ప్రాణం గురించి, భయానికి సంబంధించిన కోరికలు కొంచెం కొంచెం తగ్గిపోతాయి. తగ్గిన తర్వాత భగవతత్వాన్ని నువ్వు ఫీల్ అవ్వడం మొదలు పెడతావు. ఎక్కడ ఫీల్ అవుతావు? మన హృదయంలో. అప్పుడు నోట్లో నుంచి వచ్చే మాట ఏమొస్తుంది? అహంకారపూరితమైనటువంటి మాటలు తగ్గిపోతాయి. అప్పుడేంటి? వర్తమాన కాలంలో ఉండి రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. మళ్ళీ ఈ యాక్షన్ అంతా చేస్తున్నది ఎవరు? మనసే. చాలామంది ఇప్పుడు చక్రాలు, మూలాధార చక్రము, తర్వాత కోశాలు, అన్ని గోలంతా మనసే, అంతకంటే ఇంకేం లేదు. ఇప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు ఈ అనుమానాలన్నీ పోతాయి, అంతే కదా. పోయిన వాడికి మాత్రమే అవతల వాళ్ళందరినీ సమంగా చూడడం అలవాటు అవుతుంది. సమత్వ స్థితి అంటారు. ఎట్లా వస్తుంది సమత్వ స్థితి? నేను వేరు పక్క వాళ్ళు వేరు అనుకున్నప్పుడు సమత్వ స్థితి రాదు. నాకు భయం ఉన్నప్పుడు అవతల వాళ్ళ నుంచి నేను ఎట్లా కాపాడుకోవాలని ఆలోచిస్తే అప్పుడు నాకు సమత్వ స్థితి రాదు. ఈ 2 స్థితులు దాటిన తర్వాత మాత్రమే సమత్వ స్థితి వచ్చిన వాళ్ళకి అప్పుడు ఏమవుతుంది? వాళ్ళ మనసు భగవతత్వంలో లగ్నం అవుతుంది అన్నమాట. మళ్ళీ భగవతత్వం అంటే ఎక్కడ? మన సెల్ఫే. అనవసరమైన ఆలోచనలు లేనప్పుడు మన మనసు ప్రశాంతంగా ఉండి అక్కడే కూర్చుని ఉంటాం అనమాట. అది బ్రహ్మ నిర్వాణాన్ని పొందురు. వాళ్ళని బ్రహ్మవేత్తలు అన్నాడు. బ్రహ్మ నిర్వాణం పొందుతాడు అంటే, నిర్వాణం అంటే ఏంటి? కలవడం అనమాట. అంటే ఇప్పుడు నీ శరీరం మనసు వదిలేసిన తర్వాత నువ్వు ఉండే స్థితే బ్రహ్మ నిర్వాణం అని చెప్తాడు. తర్వాత ఇంకోటి ఏంటి? కామక్రోధ రహితులను, చిత్తవృత్తులను జయించిన వారును అయ్యి పరబ్రహ్మ పరమాత్మ సాక్షాత్కారాన్ని పొందిన జ్ఞానులకు అంతటను శాంత పరబ్రహ్మ పరమాత్మయే గోచరించును. అంటే ఇక్కడ మళ్ళీ ఏం చెప్తున్నాడు? కామము క్రోధరహితులను. ఇప్పుడు అసలు మనకు కోపం ఎందుకు వస్తుంది? మనకి తెల్లవారు నిద్ర లేచింది మొదలు రియాక్షన్స్, ఫ్రస్ట్రేషన్ అంత. అలా కాకుండా ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారని చెప్పగలుగుతారా? ఎక్కడో మనం వెతుక్కోవాలి. ప్రతి చిన్నదానికి చిరాకు పడతారు, కోప్పడతారు. ఎందుకు? దానికి కారణం ఏంటి? కోరిక. అంటే మనం ఎక్స్పెక్ట్ చేసినట్టుగా సిచ్యుయేషన్స్ అన్నీ ఏమీ లేవు, మనం చెప్పినట్టుగా మనుషులు ఎవరూ లేరు, మనం చెప్పినట్టుగా పరిస్థితులు లేవు. అప్పుడు వెంటనే ఏమొస్తుందంటే క్రోధం, కోరిక వస్తుంది. ఆ కామం వల్ల కోరిక వల్ల ఏమవుతుంది? అది తీరకపోతే కోపం వస్తుంది. తర్వాత ఎందువల్ల ఈ కామ క్రోధాలు వస్తాయి? వాళ్ళ మనసుని కంట్రోల్ చేసుకోలేకపోవడం. మళ్ళీ అల్టిమేట్ ఏంది సాధనలో? మళ్ళీ చిత్తవృత్తులే అంటాడు. అంతటను అంటే ఏంటి? కామక్రోధం కోరిక పోయిందనుకో, ఇంక నీకు ఏ మనసుకి క్రోధం రాదు. ఎప్పుడైతే పోతుందో మన చిత్తవృత్తి అంటే ఏంటంటే మన చైతన్యానికి సంబంధించినటువంటి ఆలోచనలు అవి పోతాయి, అంతే కదా. ఇప్పుడు కోరిక అంటే ఏంటి? ఆలోచన వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడో నా జ్ఞాపకాల్లో ఒకటి రికార్డ్ అయ్యి ఉంటుంది, అదే టక్కుమని ఇక్కడ ప్రాసెస్ అవుతుంది. దానికి సంబంధించింది అది ఉండాలని దాని ఘర్షణ అవుతుంది. చేద్దామా వద్దని మనసు మళ్ళీ ఘర్షణ పడుతుంది. లేదు చెయ్యి, నీకు ఇది ఉపయోగమని మళ్ళీ బుద్ధి చెప్పేస్తుంది. మళ్ళీ చేసిన తర్వాత దానికి సంబంధించిన ఫలితం బాగుంది బాగలేదని వస్తుంది. ఈ ఘర్షణ అంతా కారణం ఏంటి? ఆలోచనలు. ఎందుకు వస్తున్నాయి ఆలోచనలు? కోరికల వల్ల వస్తున్నాయి. ఎప్పుడైతే నీకు ఈ చిత్తవృత్తులన్నీ నిరోధ, కోరికలన్నీ పోయినాయో, నీ స్థితి ఏంటి? ఇప్పుడు ఇందాక చెప్పినట్లే పరబ్రహ్మ పరమాత్మ తత్వస్థితిలో శాంతంగా ఉండడం జరుగుతుంది. అల్టిమేట్ ఏంది? మళ్ళీ ఇక్కడ చెప్పేది మన కోరికలు పోగొట్టుకోవడం, అంతే. ఇంకా ఇక్కడ ఏం చెప్తున్నాడు? బాహ్య విషయ భోగములను చింతన చేయక వాటిని పారద్రోలవలను, దృష్టిని భూమధ్యమునందు స్థిరంగా ఉంచవలను,
నాసిక యందు ప్రసరించుచున్న ప్రాణవాయువులను సంస్థితిలో నడపవలను. ఈ ప్రక్రియల ప్రభావమును మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు సాధకుని వశంలోనికి వచ్చును. ఇట్టి సాధన వలన మోక్షపరాయణుడైనటువంటి ముని ఇచ్ఛాభయ క్రోధుడై సదా ముక్తుడని. ఇక్కడ ఏం చెప్పాడు ఆయన? ధ్యానం గురించి చెప్పాడు. మరి ఇవన్నీ నువ్వు పోగొట్టుకోవాలా అంటే ఎలా అనే దాని గురించి ఇప్పుడు నెక్స్ట్ పుస్తకంలో చెప్పబోయేవి చెప్పినట్టున్నారు. ఈ బుక్లో ఇప్పుడు మనకేం చెప్పాడు? ఇక్కడ ఫస్ట్ అంతా కర్మయోగం చెప్పాడు, ఆ తర్వాత ఇంకేం చెప్తాడు? భక్తి యోగం చెప్తాడు, తర్వాత ధ్యాన యోగం చెప్తాడు, యోగం గురించి చెప్తాడు. అంటే ఏంటి? ఇప్పుడు ఎంత కర్మయోగం ఏమన్నాడు? నా ఏ కోరిక లేకుండా అంత పరమాత్మ పూజలాగా యాగం కనుక నువ్వు చేయగలిగావంటే నీ మనస్సు నిశ్చలమై సత్యమైందో అసత్యమైందో తెలిసి నువ్వు మునిలాగా నీ స్థితిలో నువ్వు ఉండడం జరుగుతుంది అంటాడు. ఇప్పుడు ఇక్కడ ఏమంటాడు? ఇప్పుడు ఎంతసేపటికి మళ్ళీ నువ్వు బయట విషయాలు పట్టించుకోకుండా లోపల కూర్చొని, ఇప్పుడు కొంతమంది ఏం చెప్పారు? ధ్యానంలో బ్రీతింగ్ అబ్జర్వ్ చేయమంటారు, ఆనాపానసతి. ఆ తర్వాత ఇంకొకళ్ళు ఏమంటారు? హార్ట్ని అబ్జర్వ్ చేయమంటారు. ఇంకొకళ్ళు ఏంటి? ఆజ్ఞాచక్రంలో దృష్టి పెట్టమన్నారు. దృష్టి అంటే మళ్ళీ ఏంటి? అక్కడ దృష్టి పెట్టాము తలకాయ నొప్పి వస్తుంది, కళ్ళు మూసుకొని గట్టిగా దృష్టి పెట్టి ధ్యానం అనుకుంటే కాదు. ప్రశాంతంగా కూర్చొని దృష్టి పెట్టడం అంటే ఏంది? నీ మనసుని అబ్జర్వ్ చేయడం అంతే. ఎక్కడ అబ్జర్వ్ చేస్తావు? మనసు ఎక్కడ ఉంటుందన్నావు? మొత్తం టోటల్ బాడీ అంతా ప్రాణశక్తి, ప్రాణము, జ్ఞానము, ఆత్మ అంతా ఉన్నది. కానీ ఒక పర్టికులర్ ప్లేస్ ఏంది? ఇప్పుడు హృదయంలో బ్రీతింగ్ తీసుకుంటున్నాం అనుకో, ఇటు సెంటర్ అనుకున్నాం అనుకో, అక్కడ మనసు పెట్టినప్పుడు ఏంది? ఎందుకు ధ్యానం చేస్తున్నాము? మళ్ళీ ఇక్కడ చెప్పింది కూడా ఏంటి? బాహ్యేంద్రియాలను నియంత్రించడానికే, బయట విషయాల్లో నుంచి బయటపడటానికి. నాసిక అన్నాడు. కొంతమంది ముక్కు చివరంటే ఇక్కడ ఆజ్ఞాచక్రం అంటారంటే ఎవరి స్థితి వాళ్ళది. ఈ ప్రక్రియల మళ్ళీ చూడండి ఫలితం ఏం చెప్తున్నాడు? ఈ ప్రక్రియల ప్రభావమున మనసు, బుద్ధి, ఇంద్రియాలు సాధకుని వశములోనికి వచ్చును. ఇట్టి సాధన వలన మోక్షపరాయణుడైనటువంటి ముని ఇచ్ఛాభయ క్రోధరహితుడై సదా ముక్తుడగును. మళ్ళీ ఇక్కడ చెప్పిందండి ధ్యానం వల్ల మళ్ళీ వచ్చేదేంటి? నీ మనసు కంట్రోలే. మనసు కంట్రోల్ అంటే ఏంటి? మనసు దేన్ని పట్టుకుంది? మనసు పట్టుకుంది ఐ అనేటువంటి బాడీ షేప్ను పట్టుకొని కూర్చుంది. మళ్ళీ ధ్యానం వల్ల ఏం చేయాలి? ఇంద్రియాలని, మనసుని, బుద్ధిని, చిత్తాన్ని అంతా నువ్వు కంట్రోల్ వాటంతటి వాటి తగ్గిపోయిన తర్వాత లోపల ఉన్నటువంటి పరమాత్మతత్వం అనేటువంటి భావనతోటి నువ్వు అక్కడ కనెక్ట్ అవుతూ ఉన్నప్పుడు ఇవన్నీ చిన్న చిన్నగా పోతాయి. ఒక్క రోజులో ఏవి జరగవు. కాకపోతే ఏంటంటే ముందు నీకు అసలు సత్యం తెలుసుకోవాలి అనేటువంటి భావన రావాలి. ఈ సిచ్యుయేషన్స్ వచ్చినప్పుడల్లా ఎట్లా ఉంటుంది? కొన్నాళ్ళు ఉంటాం, మళ్ళీ తర్వాత రొటీన్లో పడిపోతాం. అలాగా అది కన్సిస్టెన్సీ అనేది చాలా ముఖ్యం. అంటే ఏంటి? నువ్వు ఏది చేయదలుచుకున్నావో దాని మీద నువ్వు రెగ్యులర్గా చేసుకుంటూ పోవాలి. ఎందుకు? నువ్వు వచ్చింది నిన్ను నువ్వు తెలుసుకోవటానికి కదా. ఇంకా రెండో పని ఏం లేదు ఇక్కడ. మనం తెలుసుకోవాలంటే మన మనసును మనము జయించాలి. మనసుని జయించాలి అంటే ఏంటి? ఇంద్రియాలను మనం కంట్రోల్లో పెట్టుకోవాలి. పెట్టుకున్నందువల్ల ఏమొస్తుంది? శరీరమే సత్యం అనేటువంటి విషయంలో నుంచి బయటపడతాం. ప్రాణం కూడా అసత్యం కాదు అనేటువంటి విషయం పడతాం. మనసు కూడా కాదయ్యా, మనసును దాటినటువంటి పరమాత్మతత్వం, భగవతత్వం ఉందనేటువంటి విషయం గ్రహిస్తాం. తర్వాత ఇంకా 2 ఉన్నాయి. అవి రేపు 2 కూడా లేదు, ఒకటే ఉందనుకుంటాను. అది ఇంట్రడక్షన్, కన్క్లూషన్ రేపు మాట్లాడుకుందాం. కాకపోతే ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే అన్నిటికీ మూలం ఏంటి? సృష్టి మొదలైంది అనే దానికి వ్యక్తమైంది. కాస్మిక్ మైండ్ సృష్టిని ఆలోచనతోనే వ్యక్తం చేసింది. దేనికి వ్యక్తం చేసింది? జస్ట్ అనుభవం కోసం వస్తే మంచిగా ఉంటుంది అనేటువంటి పాయింట్ వ్యక్తమైంది. వచ్చిన తర్వాత ఏంటి? ఈ అనుభవంలో ఏంటి? మనసు అనుకోండి. ఈ మనసు ఒక షేప్ను పట్టుకుంది, శరీరం పట్టుకుంది. ఈ వ్యక్తమైనటువంటి సృష్టిలో ఈ షేప్ మనసు అంటే బుద్ధి వచ్చిన తర్వాత దీనికి వచ్చినటువంటి ఫస్ట్ థాట్ ఏంది? భయం. ఏంటి భయము? నేను వేరు, అక్కడ వేరు అనేటువంటి భయం వచ్చింది. అంటే ఫస్ట్ బేస్ భయం. రెండో థాట్ ఏమొచ్చింది? మళ్ళీ నేను అక్కడికి వెళితే బాగుంటుంది అనేటువంటి కోరిక వచ్చింది. అంటే ఏంటి? ఎంటైర్ సృష్టి వ్యక్తం అవడానికి కారణం ఏంటి? భయము, కోరిక ఏంటి? ఇన్కంప్లీట్నెస్, అంతే కదా. కోరిక ఎందుకు వస్తుంది? నాకు అది ఉంటే బాగుంటుందేమో, నేను ఇది కాదు కదా అనేటువంటి భావం. ఇప్పుడు కూడా మనం ఒక వస్తువు కోసము, ఒక మనిషి కోసం ఎందుకు వెళ్తాము? వాళ్ళు ఉంటే బాగుంటుంది కదా, పిల్లలు ఇక్కడ ఉంటే బాగుంటుంది కదా, లేదంటే మన దగ్గర వీళ్ళందరూ ఉంటే బాగుంటుంది కదా. ఇన్కంప్లీట్నెస్ ఎందుకు? నాలో నేను ఉండలేక వేరే వాళ్ళు కావాలనుకుంటున్నా. ఈ వస్తువు ఉంటే బాగుంటుంది కదా, ఉన్న వస్తువులు చాలావా, అది ఉంటే కూడా ఇంకేదో నాకు సుఖం వస్తుందేమో అన్నటువంటి భావం. అంటే ఏంటి? ఎంటైర్ క్రియేషన్కి ఈవెన్ అంటే ఏంటి? జగత్తు, జీవుడు, ఈశ్వరుడు అంటారు. మళ్ళీ జగత్తు, జీవుడు, ఈశ్వరుడు ఎక్కడున్నాడు? వాటిని అస్థి, భాతి, ప్రియం, నామరూపాద్వైకం, ప్రపంచం అన్నాడు. అంటే ఏంటి? కనపడని పరమాత్మతత్వం, ఓన్లీ శక్తి ఉంది తప్ప మిగిలినవి ఏమీ లేవు. వ్యక్తమైంది. ఎట్లా వ్యక్తమైంది? మన మనస్సే. నిజం చెప్పాలంటే మనసు అన్నా, కాలం అన్నా, మళ్ళీ బుద్ధి అన్నా,
అన్నీ అల్టిమేట్ మనసే వ్యక్తమైంది. ఈ వ్యక్తమైంది నోరు మూసుకొని పరమాత్మతత్వం నేననేటువంటి భావంతో ఉంటే ఈ సమస్యలన్నీ రాకపోతును. ఈ వచ్చింది ఏంటి, అది ఉంటే బాగుండు, ఇది ఉంటే బాగుందని సృష్టి వ్యాప్తి చేసుకుంటూ పోతుంది. ఎక్కడ వ్యాప్తి చేసుకుంటుంది? మనసులోనే. ఇప్పుడు చూడు, మనకు అంతకుముందు ఒక 4-3 ఫ్యామిలీస్తో మనకు బంధుత్వం ఉండేది. ఇప్పుడు ఇంటర్నెట్ వచ్చిన తర్వాత వందల మంది, వేల మంది మనకు కనెక్షన్స్, ఫాలోయింగ్, ఈ లక్షల మంది ఫాలోయింగ్. ఏంది ఈ లక్షల మంది ఆ లక్షల మందికి చేసేది? ఈ మనసు చిన్న మనసే, ఆ మనసు చిన్న మనసే, రెండు చిన్న మనసులు కలిస్తే ఏముంది? ఎంటర్టైన్మెంట్. ఆ ఎంటర్టైన్మెంట్ మీద ఏమొస్తుంది? టైం వేస్ట్ తప్ప అనేటువంటి విషయం ఎప్పుడు గ్రహిస్తారు? అందులో ఏమి లేదనేటువంటి విషయం వాళ్ళకి అవగాహనకు వచ్చినప్పుడు గ్రహిస్తారు. అంటే ఏంటి? ఇన్కంప్లీట్నెస్. ఇప్పుడు ఒకే సినిమా పాట వచ్చింది, ఆ పాప, నిజం చెప్పాలంటే ఇప్పుడు నన్ను తిడతారేమో నాకు తెలియదు, పాతకాలంలో రికార్డు డ్యాన్స్లు అనేవాళ్ళు. పల్లెటూళ్ళల్లో వచ్చి నాగేశ్వరరావు లాగా, ఎన్టీ రామారావు లాగా, జ్యోతిలక్ష్మిలాగా వేషాలు వేసుకున్నటువంటి పాపం పిల్లలు అక్కడ డ్యాన్సులు చేసి వీళ్ళు ఈలలు కొట్టుకుంటూ చూసేవాళ్ళు. ఇప్పుడు అన్ని రికార్డ్ డ్యాన్సులు అయిపోతున్నాయి. ఇప్పుడు ఇంటర్నెట్ ఓపెన్ చేస్తే, యూట్యూబ్ ఓపెన్ చేస్తే డ్యాన్సులే డ్యాన్సులు. ఎందుకు? అక్కడ ఆల్రెడీ చూసి ఏడుస్తున్నాం కదా, మళ్ళీ ఈ గోలంతా ఎందుకు? నేర్చుకోండి అబ్బా. మనం వచ్చింది ఎందుకు? మన మనసుని ఎలా ప్రశాంతంగా ఉంచాలి, ఎలా లైఫ్ని ఎక్స్ప్లోర్ చేయాలి. ఎక్స్ప్లోర్ చేయడం అలవాటు అయిపోయిన తర్వాత నీకు నా మనసులో శాంతి లేదు, నాకు ఏం కనపడిచి వస్తుంది? బయట అశాంతే కనపడుతుంది. నాకు సంతోషం లేదు, బయట సంతోషం కనపడదు. అందుకని ఎట్లా నా మైండ్ను ట్యూన్ చేసుకొని నేను సంతోషంగా ఉండాలి? బయట వస్తువుల్లోనో మనుషుల్లోనో లేదు, నీ మనసులోనే ఉంది. నీ మనసు శాంతిగా సంతోషంగా ఉంటే నీ చేతిలో ఏది ఉంటే దాన్ని ఫుల్ ఆఫ్ లైఫ్ ఎంజాయ్ చేస్తావు. అసలు లైఫ్ని వద్దని అసలు చెప్పలే ఎవరు ఇక్కడ. హాయిగా ఉండు, సంతోషంగా ఉండు. బోరు కొట్టింది మంచి సినిమా చూసుకో. ఆధ్యాత్మిక సాధన అంటే ఏదో ఇంతంత బొట్లు పెట్టుకొని రామ 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 అనుకుంటే ఆ రాముడిని బుర్ర తింటాం కాదు. మన మనస్సు మీద మనం ప్రాక్టీస్ చేసుకోవటం గురించి మాత్రమే ఆధ్యాత్మిక సాధన చెప్పాడు. ఈ క్రమంలో నన్ను నేను మార్చుకుంటూ నన్ను నేను ఆనందంగా ఎలా ఉంచుకోవాలని మాత్రమే చెప్పింది. ఆనందంగా నన్ను ఆపుతున్నది ఏంటి అంటే నా ఐడెంటిటీ, అర్జునుడిలాగా. అందుకని ఐడెంటిటీ ఎట్లా నన్ను వ్యక్తం అవుతుంది? నాకున్న ఆస్తులు, నాకున్న మనుషులు, నేను ఒక పెద్ద గొప్ప, అది ఇదనేటువంటి విషయం ఐడెంటిటీ. అదంతా సోది ఏం లేదు. ప్రకృతమ్మ, ఉంటావు, వచ్చావు, ఉంటున్నావు, అయిపోయింది, డిసైడ్ అయిపోయింది. అంటే ఏంటి? జాతి, ఎక్స్పీరియన్సెస్, తర్వాత మళ్ళీ ఎక్కడ అనుభవం, ఇవన్నీ కూడా ఆల్రెడీ డిసైడెడ్. వీటి గురించి టెన్షన్ పడకు, ఐకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వకు. ఆ ఐలో నుంచి నువ్వు బయటికి రా, ఫ్రీడమ్ తెచ్చుకో. ఒక్కసారి నువ్వు ఫ్రీడమ్ తెచ్చుకున్నావంటే నీకు పరమాత్మతత్వానికి పిసరంత తేడా కూడా లేదు. అక్కడెక్కడో సాక్షాత్కారం, సాక్షిలాగా కూర్చొని జరుగుతుందంతా చూసుకొని ఎంజాయ్ చేస్తున్నాడు. నువ్వు కూడా సాక్షిలాగా హాయిగా మనసులో నువ్వుండి పైన జరుగుతున్న నాటకం అంతా ప్రతి నిమిషం ఎంజాయ్ చేస్తూ హాయిగా సినిమా చూడు, తిను, వెళ్ళు, అంతా చేయి, నీకు ఇబ్బంది లేనంత వరకు. నీలో నువ్వు హ్యాపీగా ఉంటూ పైనంతా యాక్షన్ చేసుకుంటూ సరదాగా ఉండమనే భగవద్గీత చెప్పాడు. అంతకుముందు మన ఋషులు కూడా చెప్పారు. తర్వాత ఇంకొకళ్ళు ఏంటంటే, చాలామంది ఆ జ్యోతిష్యులు, ఈ జ్యోతిష్యులు, అబ్బా ఇంతలా దండలు వేసుకొని వాళ్ళని చూస్తే పిచ్చెక్కిపోతుంది. ఎవ్వరికి ఏమీ తెలియదు, అది గుర్తుపెట్టుకోండి. మనకి మాత్రమే మన గురించి తెలుసు. మనం పనిచేసి మనం మార్చుకోవటం తెలుసు. మన మీద మనం పని చేసుకోవాలి, అది బేసిక్. అంతే తప్ప ఎక్కడో ఏదో ఉంది, ఎవరో ఏదో ఇస్తారు అని లేదు. కాకపోతే వాళ్ళు సాధించారనుకో, వాళ్ళు సాధించినది మనం వాళ్ళని గుర్తుగా, గురిగా తీసుకోవచ్చు. కానీ అక్కడికి పోయి కూడా నువ్వు చేసుకుంటేనే వస్తుందనేటువంటి విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడ పోయినా ఏమీ రాదు, మన దగ్గరే ఉన్నది. ఎందుకంటే అది ఎప్పుడు సాక్షితత్వంలాగా అక్కడ ఆయన చూస్తున్నట్టే మనం కూడా అంత మనసులో పరమాత్మతత్వం ఉందనేటువంటి విషయం శారీరకంగా చేసుకుంటూ పోవటం తప్ప 24 గంటలు మన మనస్సును మనం అబ్జర్వ్ చేసుకోవాలి. మనసు ఎప్పుడు ప్రశాంతంగా, క్వైట్గా, ఆనందంగా ఉంచేట్టు చూసుకోవాలి. దాన్ని ఆపుతున్నవి ఏంటి? రెండు విషయాలు. ఒకటి వస్తువులు, ఒకటి మనుషులు. ఈ వస్తువుల్ని, మనుషుల్ని చూస్తున్నది ఇంద్రియాలు. ఇంద్రియాలు ఏంటి? మన దగ్గర ఉన్నటువంటి మన ప్రాణశక్తి అనవసరపు విషయాల మీద పెడుతుంది కాబట్టి శక్తి సన్నగిల్లిపోతుంది. ఈ ఇంద్రియాలను చూస్తూ అది కావాలి, ఇది కావాలని కోరుకుంటుంది మళ్ళీ మనస్సు. ఇవేవీ లేకుండా కూడా నువ్వు ఆనందంగా ఉండవచ్చు అని చెప్పి ఋషులు చెప్పారు. యాజ్ఞవల్కుడు బృహదారణ్యకోపనిషత్తులో భార్యకి 2 భార్యలు ఆయనకి. ఫస్ట్ భార్యకి అన్ని ఇదిగో నేను వెళ్ళిపోతున్నాను, ఇదిగో ఈ ఆవులు గీవులన్నీ నీకు ఇచ్చేశాను అని చెప్పి ఒక ఆమె కాత్యాయని, ఇంకో ఆమె మైత్రేయి. అంటే మైత్రేయి అడుగుతుంది, మరి ఇన్ని ఆవులు ఇంత ఆస్తి వెళ్ళిపోతున్నావు అంటే నీకు ఇది కానిదేదో అక్కడ ఉన్నది నాకు చెప్పు, నేను కూడా వస్తాను అంటుంది. మరి ఆయన నిజంగా అంత స్థితిలో ఉన్నవాడైతే భార్య నెత్తి మీద పెట్టి ఆమెను ఒక స్థితికి తీసుకెళ్ళచ్చు కదా, తీసుకెళ్ళాల. ఆమెకు బోధించాడు, ఇదంతా తాత్కాలికము, ఇది ఆత్మ, ఇది జ్ఞానము, ఇది మన మనస్సు, ఇవన్నీ దాటి వెళ్ళడమే భగవతత్వం. దానికోసం మనం ప్రాక్టీస్ చేసుకుంటూ పోవాలి. మనసుని ఎప్పుడు కంఫర్టబుల్గా ఉంచుకుంటే మనమే తత్వం అని చెప్తాడు. అంటే ఇప్పటికి చెప్పదలుచుకుంది ఏంటంటే, ఎవరి వల్ల మనకేమీ రాదు. కాకపోతే ఏంటంటే ఎంతవరకు అనేది విషయం వాళ్ళని తీసుకొని
పూర్తిగా ఎక్కడ ఏ విషయానికి కూడా మనం ఆధారపడకూడదు. మన మీద మనం మాత్రమే ఆధారపడాలి. అంతా మనమే. మిగిలిందంతా ఏంటి, నీవు ఇబ్బంది పడకుండా ఉండనంత వరకు ప్రతి విషయాన్ని నువ్వు ఎంటర్టైన్ చేయాలి. ఇబ్బంది పడుతున్నావు అంటే మాత్రం నువ్వు కూర్చొని గ్రహించుకోవాలి. ఈ చెప్పిన ధ్యానం అదే. పొద్దున పూట నువ్వేంటో నీ ఆలోచనలు ఏంటి, ఎలా బయటికి వెళ్తున్నాయా లోపలికి వెళ్తున్నాయా అని మన మీద మనం కొంత పరిశీలన చేసుకోవాలి. ఎప్పుడు చేసుకుంటాము? గజిబిజిగా ఉన్నప్పుడు చేసుకోలేం కదా. మొదట కొంచెం ప్రాక్టీస్ చేస్తూ ఉన్నప్పుడు చివరికి వచ్చేటప్పటికి ఎటువంటి గజిబిజిలో కూడా మనసు గజిబిజి కాకుండా ఉండేటువంటి స్థితికి మనం 100% చేరగలం. అది చేరామంటే ఏంటి, ఇవన్నీ అయిపోతున్నాయి సహజంగా దాని అనేటువంటి భావం వస్తే హాయిగా ఉంటాం. రేపు కంక్లూడ్ చేద్దాం. ఈ కర్మ సన్యాస యోగం ఇంకొక స్టాంజా ఉంది, ఇప్పుడు టైం లేదు, రేపు పూర్తి చేసేస్తాం. నమస్తే.